ప్రతి ఒక్కరి జీవితంలో ఇది చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా కుటుంబ సంబంధాలు బలంగా పదిలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా సర్దుకుపోవటం తప్పనిసరి. భార్య భర్తల మధ్య, అత్త కోడళ్ళ మధ్య ఈ సర్దుకుపోవడం ఉంటే ఎన్నో గొడవలు ఆగిపోతాయి, ఎన్నో కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, పిల్లలపై ప్రతికూల ప్రభావం ఉండదు. కానీ ఈ రోజుల్లో చాలామంది నేనెందుకు తగ్గాలి అనే ధోరణిలో ఉంటున్నారు. ఒక్కసారి తగ్గి చూస్తే మనం ఏం కోల్పోమో అర్థమవుతుంది. అత్త కోడల్ని మందలించింది అని, కోడలు అత్త మాట వినట్లేదు అని, అత్త పెత్తనం చేస్తుందని కోడలు, భార్య అణిగిమణిగి ఉండాలని భర్త, భర్త తన మాటే వినాలని భార్య, ఇలా ప్రతి క్షణం జీవించడం కంటే సర్దుకుపోవడం వల్ల జీవితం ఎంతో హాయిగా ఉంటుంది. అయినా సర్దుకుపోవడం తప్పు కాదు మిత్రమా, ఎందుకంటే అందరూ మన వాళ్ళే కదా. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం కంటే ఒక్క నిమిషం ఆలోచించి తీసుకునే నిర్ణయంలోనే మన సంతోషం అంతా అందులోనే ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచనతో చేసి మీ కుటుంబాన్ని ఏ విధంగా హాయిగా నడిపించాలో చూడండి. మధు మధు ఏం చేస్తున్నావే? చెప్పండి అత్తయ్య. టీ పెట్టు నాకు. నా చేతులు బాగాలేదు అత్తయ్య, బూజులు దులుపుతున్నా. ఆల్రెడీ టీ పెట్టే ఉంది, స్టవ్ ఆన్ చేసుకొని టీ వేడి చేసుకొని తాగండి. నేను పెట్టుకుందా అక్కడికి నువ్వెందుకు? అన్ని నేనే చేసి పెట్టాలి అత్తయ్య. ఈ ఒక్కసారి టీ వేడి చేసుకొని తాగలేరా మీరు? అన్ని మీకు మంచం మీద తీసుకొచ్చి పెట్టాలంటే ఎట్లా కుదురుతుంది? అర్థం చేసుకోరు. రాని నా కొడుకు రాని. వచ్చావయ్యా? వచ్చావా? చెప్పు. కొంచెం టీ పెట్టమంటే పెట్టి అని అంటుంది, నన్ను టీ పెట్టుకోమంటుంది. ఉంటే అదని ఉండాలి, నేను ఉండాలి, వాళ్ళు తేల్చుకో దాంతో. ఈ లొల్లి ఎప్పుడు మన ఇంట్లోనే బయట ఎక్కడ ఉంటుందమ్మా? అర్థం కాదు నాకు. ప్రతి ఇంట్లో ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుందా ఈ లొల్లి? ఇప్పుడు ఏంది, దానికి పంపించాను అంతేగా. పంపిస్తా ఒక రెండు మన ఒక్క రూమ్లో దాన్ని పంపించేస్తా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అది వెళ్ళేటప్పుడు ఒక్కది వెళ్ళదు. నీ ఆశ సగం తీసుకొని పోయింది. పంపిద్దామా? దాన్ని పోతే పోయినలే, ఆశ పోతే పోయింది. దాన్ని పంపిస్తే చాలా మన సంతోషం ఉంటుంది. సరేనా? నేను దాన్ని పంపిస్తాను. వచ్చారా? దాన్ని చెప్పు. ఏంటి ఈ రోజు అత్తయ్య గారు ఉండాలి, నేనండి ఉండాలి. ఇంట్లో పని ఏం చేయట్లేదు అండి నేను. అత్తయ్య గారు ఒకటే గొడవ పెట్టుకుంటున్నారు. ఏదైనా ఒక పని అడ్జస్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు బయటకు వెళ్ళాలా? వెళ్ళిపోదామా? బయటకి వెళ్ళిపోదాం. అమ్మ ఒక్కతే ఇక్కడ ఉంటుంది అంతేగా నీ బాధ. సరే, బయటికి వెళ్తే ఎన్ని ఉంటాయి సమస్యలు తెలుసా నీకు అంటున్నా. బయటికి వెళ్తే మనం సపరేట్గా రెంట్ కట్టాలి, ఓకేనా? సపరేట్గా రేషన్ తెచ్చుకోవాలి. బయటికి ఎప్పుడన్నా వెళ్ళాలన్నా, ఏమైనా షాపింగ్ చేసుకోవాలన్నా, సినిమాలకు వెళ్ళాలన్నా ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఈ మొత్తం భరించాలంటే మనం ఇక్కడే ఉండటం సేఫ్. ఈ మొత్తం వేసుకోవాలంటే మనకి ఇబ్బంది, అమ్మకు కూడా తోడు ఉండాలి మనం ఈ వయసులో. అర్థమైందా? ఇప్పుడు బయటకు వెళ్దామంటే చెప్పు, వెళ్దాం. అమ్మని కూడా ఇక్కడ పెట్టేసి వెళ్దాం, మనం ప్రశాంతంగా వెళ్దాం. ఇవన్నీ ఉన్నటువంటి మొత్తం వదులుకోవాల్సిందే మనం. అర్థమైందా? ఏదైనా తేల్చుకో. మరి నేను అమ్మకు కూడా చెప్పేస్తా, తేల్చుకోండి, మీరు ఇద్దరు తేల్చుకోండి. ఏంటి అత్తయ్య, ఏం చేస్తున్నావు అత్తయ్య? ఏందా ఇంత డల్గా కూర్చున్నావు? ఏమైంది? పోయిద్దంటమ్మా, వెళ్ళిపోయిద్దంట. టీ పెట్టమంటే గొడవ పెట్టుకొని వెళ్ళిపోతా ఉంటుంది. వెళ్తే అలా నీలేవే, నేనున్నాగా నీకు చేసి పెట్టడానికి. బావకి నీకు నేను చేసి పెడతాలే. లేవే. టీ పెట్టుకొని వస్తా. వద్దులేమ్మా, ఇద్దా కూర్చో. ఇందాక పని మీద ఉండి నేను మీకు టీ పెట్టి లేకపోయాను. కాదులేమ్మా, నువ్వు పనిలో ఉన్నా కానీ నేనే హడావుడిగా టీ పెట్టించు అని అన్నా. నాదే తప్పైనది. ఇంకోసారి మీకు పని ఏం చెప్పను అత్తయ్య, నేనే చేసి పెడతాను. మీకు ఏ పని ఏది కావాలని నన్ను అడగని నేను చేసి పెడతాను. ఏమనుకోమాకండి. సరేలేమ్మా, నువ్వేం బాధపడబాకండి, మా వాడితో చెప్తానులే. మొత్తానికి నీ కొడుకు సూపర్ అత్తయ్య.
ప్రేక్షక మహాశయులకు అందరికీ నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫంక్షన్స్ అనేవి నడుస్తూనే ఉన్నాయి. ఆ ఫంక్షన్లలో మిగిలిపోయిన అన్నం ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ చేయకుండా మీ దగ్గరలో ఉన్న అనాథాశ్రమానికి పంపించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.